ఇలా వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తున్నాను? నమస్తే అండి, నా పేరు రాము. ఫస్ట్ ఈ అంబాటి రాంబాబు అనే వ్యక్తి రాజకీయం అంటే విలువతో చేయాలి, అంతేగాని ఒక సీఎం 4 సార్లు చేసిన సీఎంని అంటే ఈ నాయకుడు సరైనోడైతే, వాళ్ళ నాయకుడు పరిపాలన సరైనోడైతే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళకి కూడా విలువలు తెలిసింది, రాజకీయం విలువలు తెలిసింది. రాజకీయం ఒక హొందాగా చేయాలి. వీళ్ళని చూసే మనం నేర్చుకుంటాం. రాజకీయం నెక్స్ట్ యువతరాలు నేర్చుకుంటుంది, రాజకీయం ఎలా చేయాలనేది నేర్చుకోవాలి. రపరప నరిగేస్తాం ఇవన్నీ యువతకి ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. రాజకీయం అనేది ఇదివరకు ఎన్టీ రామారావు గారు కానీ వాళ్ళు రాజకీయంలో ఉన్నప్పుడు మేము చిన్నప్పుడు మనం చూసినప్పుడు అంటే రాజకీయం అంటే ఒక హొందాగా ఉండేది. ఇప్పుడు ఈ 2019 24 జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఈ గంజాయి బ్యాచ్ ఈ రాంబాబు ఇలాంటి ఆడెవడో మొన్న సిద్ధార్థ రెడ్డి వాడేమో రపరప ఆడేస్తా అంటాడు, ఇటు నరుగుతామంటాడు. ఈడేమో ఒక సీఎంని పట్టుకొని ఆడికి బుద్ధి ఉంది. అసలు డెవలప్మెంట్ 4 సార్లు చేసిన సీఎంను పెట్టుకొని ఒక 70 సంవత్సరాలు ఉన్న సీఎంను కూడా ఆడికి నూరేళ్ళకి వచ్చిన అర్థం కావట్లా. నిజంగా వాడు మాత్రం విజయవాడ ఏపీ వస్తే మా కంపల్సరీగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ మేము కానీ మేము కూడా అక్కడ మాకే రక్తం మురిగిపోతుంది. అలా అంత పెద్ద మనిషిని అలా అంటే ఆయన సహించేయడమో కానీ ఇక్కడ కార్యకర్తలు ఎవరో సహించరు, ఊరిన పరిస్థితే లేదు. మరీ అంత దారుణంగా అంటే ఆ నోటుకు వచ్చి మళ్ళీ తప్పు చేసి పశ్చాత్తాపం పడకుండా ఏం చేస్తారని చెప్పి మాట్లాడుతున్నాడు. చాలా ప్రజల మంది చాలా బుద్ధి చెప్తారు మాత్రం ఈసారి రానున్న గతంలో చెప్తారు. అంటే దమ్ముంటే రండి అరెస్ట్ చేసుకోండి, లోకేష్ వస్తాడో చంద్రబాబు వస్తాడో రండి, ఎవడొచ్చినా రండి అరెస్ట్ చేసుకోండి అని చెప్పి మాట్లాడతారు. ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వాడింటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి అంత దూరమే. వాడికి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు కూడా అవసరం లేదు. వాడికి దమ్ము ధైర్యం ఉన్నా కూడా 2 లేడీస్ వస్తే పారిపోయాడు నా కొడుకాడు. నిన్న ధర్నాలో బ్యానరు ఇప్పుడు అసలు గొడవ ఎందుకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి నెయ్యి కలిసి ఎలా చేశాయని చెప్పి బ్యానర్గా అంత డేర్గా చూపించి ఒక బ్యానర్ కట్టారు. మీ పరిపాలనలో సిబిఐ టీడీపీ తప్పు చేసినప్పుడు ఎవరైనా బ్యానర్ కానీ వాళ్ళ సత్య దమ్ముందా? తప్పు చేశారు కాబట్టి తప్పు ఉంది కాబట్టి ఒక బ్యానర్ కట్టే దాన్ని నిరూపించుకోవాలి. నేను తప్పు చేయాలని చెప్పి నిరూపించాలి. అంతేగాని వచ్చి నూరుంది కదా అని వాగేస్తే సహించేది ఊరుకునేది లేదు. కంపల్సరీగా వాడికి ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడే చాలా పశ్చాత్తాపం భయపడుతున్నాడు. ఏంటంటే షోయింగ్ వాడు భయపడుతున్నాడు. ఆ తాడేపల్లి ఫోన్ చేసి నీకు ఎందుకు నువ్వు అరెస్ట్ నువ్వు జైలుకి వెళ్ళు నేను తెచ్చుకుంటా అని చెప్పి ఏదో మాటలు చెప్తున్నా కానీ ఆ లోపల చాలా భయం ఉంది. టీడీపీ వాళ్ళు కాదు, జనసేనలా కాదు, కూటమి ప్రభుత్వం ఎవరు కూడా అంబాటి రాంబాబు రోడ్డు మీద కలమంటే తరిగి కొడతారు కంపల్సరీగా. అంటే జైలు అంటే ఫ్యాషన్ అయిపోయింది అంటారు వైసీపీ నాయకులకి. వాళ్ళకి అంటే రౌడీలు కానీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి వాళ్ళ తాతల నుంచి కూడా వాళ్ళకి అదే పని. జనాలు చంపడాలు, బాబాయిలు చంపడాలు, ఈ బాంబులు వేయడాలు, వీళ్ళకి జైలు అలవాటు అయిపోయింది. అసలు రాజకీయం అంటే ఏంటి, సీఎం అంటే ఏంటి, విద్యామంత్రి ఏంటి, యువతకి ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి అని ఆలోచించాలి. అంతేగాని వాడు తిట్టాడు మనం తిట్టేద్దాం నరుగుతాం. ఈ రపరప మన గన్నవరంలో రపరప బ్యానర్లు నరుగుతామంట. 2029 వస్తే నరుగుతామంట. ఎవరు నరుగుతాడు? మాకు చేతులు లేవా, మాకు కాళ్ళు లేవా, జనాలు ఎవరికి కూడా. ఇదంతా యువతని చెడగొట్టే జగన్మోహన్ రెడ్డి యువతని గంజాబని చెడగొడుతున్నాడు అంతే. పరిపాలించే నాయకుడు సరైనోడైతే వీళ్ళు కూడా అలా రెడీ అవుతారు. అంటే ఈ కల్తీనే టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్లాన్ అంటారా? అది 100% ఈ కల్తీనే కావాలని చెప్పి, లేదా ఆ రికార్డు లేదు రాంబాబు గారి సినిమా లేదు కావాలని చెప్పి ఈ అంబాటి రాంబాబు, సిద్ధార్థ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కావాలని చెప్పి వాడిని ఒక ఎర్రగా కుక్కకి బిస్కెట్ ఎలా ఎరేస్తాం వాళ్ళకి ఎరేసారంతే. వాడికి ఈ టీడీపీ కార్యకర్తలు, జనసేన వాళ్ళు కానీ మా కామన్ మ్యాన్ మొత్తం కూడా వాడికి సరైన బుద్ధి చెప్తాం వాడికి కంపల్సరీగా. వైసీపీ నాయకులు రద్దు రాజ్యాంగం నడుస్తుంది అందుకని చెప్పి అంబేడ్పై దాడి జరిగింది, అలాగే అరెస్టులు కూడా చేసి ఆయన చేసిన తప్పే లేదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనాలు ఇంతమంది లైవ్లోనే అటు తిట్టాడు, తప్పు లేదంటే వాళ్ళు ఎలాగంటే అండి ఒక ఎదురుగా ఒక 100 మంది చూసి మర్డర్ చేసినా మేము పడవలేదు కత్తి అదిగని దిగిపోయిందని చెప్పి లుచ్చామారి చెప్పి లుచ్చాగాళ్ళు మాత్రం ప్రజలు అన్నీ చూస్తున్నారు. కంపల్సరీగా వాడికి రాను కాలం చాలా బుద్ధి చెప్తారు. కానీ అంబాటి రాంబాబు చేసిన 100% చాలా తప్పు. నువ్వు నిజంగా మగోడు అయితే, మీ నాయకుడు మగోడు అయితే వాళ్ళు బ్యానర్ కట్టారు, ఆ కల్తీలో లేదు, నువ్వు నిరూపించు. మీ తప్పు చెప్పి నీ మీద ఒక నిందపడింది, అది నిజమే, నేను చేయలేదని చెప్పి నువ్వు నిరూపించాలి. అంతేగాని కారులో జోగరపడ్డ బ్రహ్మానందం లాంటి కామెడీలా వచ్చి నరిగి అసలుకున్నా చంద్రబాబు గారు సహించిన వానికి ఓర్పున్నా కార్యకర్తగా మేమైతే ఎవరు ఊరుకోం. కంపల్సరీ రాను కాలం చాలా బుద్ధి చెప్తాం.